మార్చి 1 నుండి మార్చి 8 తారీఖు లోపల వాళ్ళందరికీ కూడా చీరలను చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. గ్రామాలలో ఇచ్చిండ్రు, పట్టణాలలో ఇవ్వలేదు అని ఎవరైనా మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. పట్టణ ప్రాంతాలలో ఉన్న మా ఆడబిడ్డలకు మార్చి 1 తారీఖు నుంచి మార్చి 8 తారీఖు లోపల మీ అందరికి కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈనాడు ఉత్పత్తి చేసే సంస్థలు 6 నెలల సమయం ఇచ్చినా 65 లక్షల చీరలు మాత్రమే ప్రభుత్వానికి అందించారు. మిగతా చీరలు అందించడానికి ఇంకా 3-3.5 నెలలు పడుతుంది. ఆ 35 లక్షల చీరలు కూడా పంపిణీ చేసి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మా సీతక్క గారికి ఒక సూచన చేస్తున్నా. మా సహచర మంత్రివర్గ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి. మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి. మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలందరూ కట్టుకున్నారు, కట్టుకుంటారు. వాళ్ళందరూ ఆత్మగౌరవంతో ఈ చీరను కట్టుకున్నారని మనం ఎట్టే తెలంగాణ సారే బ్రాండ్ అంబాసిడర్లుగా మీరే ఉండాలి. ప్రతి ఆడబిడ్డకు కూడా సీతక్క ఈ సారే నజరానాను పంపించాల్సిందిగా పేరు పేరున వాళ్ళందరికీ సీతక్క బాధ్యతగా చేర్చాలి. వాళ్ళకి లేదు, మంత్రుల భార్యలకు అంటారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు. సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు, ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ముఖ్యంగా మా ఆడపడుచులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా మా సీతక్క ఈ చీరను అందించాల్సిందిగా, వాళ్ళందరూ కూడా ఈ చీరను కట్టుకొని ఒక వెబ్సైట్ సీతక్క ఒకటి క్రియేట్ చేయి, అందరూ చీర కట్టుకొని నీకు పోస్ట్ చేయాలి. వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు. ఇక్కడ ఆర్థిక మంత్రి, మన రెవెన్యూ శాఖ మంత్రి గారు సూచన చేసిండ్రు, బానే ఉంది. మంత్రులకు, ఎమ్మెల్యేలకు పంపించేదానికి వాళ్ళ దగ్గర బిల్లులు వసూలు చేయమని. సో వాళ్ళందరికీ మా మహిళా సంఘాల వాళ్ళు అక్కడ శిల్పారామంలో మనం 3.5 ఎకరాలు ఇచ్చినాం కదా, అక్కడ షాప్లో పెట్టి వీళ్ళందరినీ కొనకపోయినా ప్యాకింగ్ పంపించేసి ఆ బిల్లు తెప్పించుకోక.